అందరికీ నమస్కారం. నేను మీ కోటి మాస్టర్. మీరు చూస్తున్నారు ధ్రువ ఫర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఒక ఎక్స్క్లూజివ్ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. మీకు ఏ ఛానల్లో కూడా ఎక్కడా దొరకనటువంటి డేటాను తీసుకురావడం జరిగింది. దీనికి గాను 2018 డిఎస్సికి సంబంధించి అన్ని జిల్లాల మెరిట్ లిస్టును పరిశీలించి ప్రస్తుత డిఎస్సిలో నాన్ లోకల్ రాయడానికి అవకాశం ఉన్నటువంటి ఆ రెండు జిల్లాలు ఏవైతే ఉన్నాయో మనకి అత్యధిక పోస్టులను బట్టి కర్నూలు, చిత్తూరు, ఆ రెండు జిల్లాలకు సంబంధించి కమ్యూనిటీ వైజ్గా ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అన్ని కమ్యూనిటీల పరంగా కూడా డేటాని అనలైజ్ చేయడం జరిగింది. ఈ వీడియో మీకు కొంచెం లెంగ్తీగా అనిపించవచ్చు, పెద్ద వీడియో ఉందని చెప్పేసి దీన్ని మీరు స్కిప్ చేయకండి. ఎందుకంటే మీకు నాన్ లోకల్ రాయడానికి కావాల్సినటువంటి నిర్ణయం తీసుకోవడానికి ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. చాలా జాగ్రత్తగా పరిశీలించి మీరు నాన్ లోకల్ రాయడానికి మీ క్యాస్ట్ని బట్టి ఎక్కడైతే మీకు బెనిఫిట్గా ఉండబోతుందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు నేను శ్రీకాకుళం, కర్నూలు, చిత్తూరు ఈ మూడు జిల్లాలకు సంబంధించినటువంటి 2018 ఎస్జిటి తెలుగు మీడియంకి సంబంధించినటువంటి ఆ డేటాని, మెరిట్ లిస్ట్ని తీసుకొని క్షుణ్ణంగా పరిశీలించి ఆ మెరిట్ లిస్టులో మొదటి 200 ర్యాంకుల లోపు ఏ కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారనేటువంటి డేటాని మీకు ఇప్పుడు ప్రజెంట్ చేయబోతున్నాను. దీనిని బట్టి మనం ఒక మంచి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఏ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కడ అప్లై చేస్తే బెటర్ అనేది కూడా మనకి ఈ వీడియోలో తెలుస్తుంది క్లియర్ కట్గా. ఇందులో మనం ప్రతి జిల్లాకి సంబంధించి 1 నుంచి 100 వరకు ర్యాంకుల్లో ఏ కమ్యూనిటీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అలాగే 101 నుంచి 200 ర్యాంకుల మధ్య ఏ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారు, ఈ రకంగా 1 నుంచి 200 లోపు మొత్తం ఎంతమంది ఉన్నారో తీసుకున్నాను. దానిని యావరేజ్ చేసి 100కి తీసుకున్నాను. అంటే ప్రతి 100 మందిలో ఎంత పర్సెంట్ ఆ కమ్యూనిటీ మెంబర్స్ వచ్చారనేటటువంటి డేటాని మీకు క్లియర్గా అనలైజ్ చేయబోతున్నా. ముందుగా మీరు ఇక్కడ చూసినట్లయితే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 1 నుంచి 100 లోపు మొదటి 100 ర్యాంకులను పరిశీలించినట్లయితే మెరిట్ లిస్టులో ఓసీ అభ్యర్థులు 3 ఉన్నారు, బీసీఏ అభ్యర్థులు 24 మంది ఉన్నారు, బీసీబీకి సంబంధించి 21 మంది ఉన్నారు, బీసీసీ అసలు అభ్యర్థి లేరు, మొదటి 100 లోపు ఒక అభ్యర్థి కూడా లేరు, బీసీడీకి సంబంధించి 51 మంది ఉన్నారు, బీసీఈ ఒక అభ్యర్థి కూడా లేరు 100 లోపు, ఎస్సీ 1, ఎస్టీ లేరు. ఇది మొదటి 100 లోపు. మరి 101 నుంచి 200 వరకు పరిశీలించినట్లయితే ఓసీకి సంబంధించి ఒక వ్యక్తే ఉన్నారు, బీసీఏకి సంబంధించి 30 మంది, బీసీబీకి సంబంధించి 22, బీసీసీ క్యాండిడేట్ లేరు. శ్రీకాకుళం జిల్లాలో ద ఫస్ట్ బీసీసీ క్యాండిడేట్ ఇన్ మెరిట్ లిస్ట్ ఈస్ అట్ 3400 ర్యాంక్. అంటే 3400 ర్యాంకులో ఒక్క బీసీసీ అభ్యర్థి కూడా లేరండి శ్రీకాకుళం జిల్లాలో. బీసీడీకి సంబంధించి 101 నుంచి 200 మధ్య 45 మంది, బీసీఈ తొలి క్యాండిడేట్ 257వ ర్యాంకులో ఉన్నారు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి. ఎస్సీకి సంబంధించి 101 నుంచి 200 మధ్య ఒకరున్నారు, ఎస్టీకి సంబంధించి ఒకరున్నారు. సో ఈ డేటాను మీరు యావరేజ్ చూసినట్లయితే ఓసీకి సంబంధించి 100లో 3+1 4/2 మనం వేసుకున్నట్లయితే యావరేజ్గా ప్రతి 100 మందిలో 2 ఓసీ అభ్యర్థులు ఉన్నారు. అలాగే బీసీఏకి సంబంధించి 24 + 30 54. ఈ 54/2 మనం చేసినట్లయితే ప్రతి 100 మందిలో యావరేజ్గా 27 మంది బీసీఏ క్యాండిడేట్స్ ఉన్నారు. అలాగే బీసీబీకి సంబంధించి ప్రతి 100లో 21.5 మంది బీసీబీ క్యాండిడేట్స్ ఉన్నారు శ్రీకాకుళం జిల్లాలో. మరి బీసీసీకి సంబంధించి ముందే చెప్పుకున్నాను 3400 ర్యాంక్ వరకు ఒక్క అభ్యర్థి కూడా లేరు 2018 మెరిట్ లిస్టులో. సో అంటే బీసీసీ అభ్యర్థులు చాలా తక్కువ మంది ఉన్నారు, మీరు గమనించాలి. బీసీడీకి సంబంధించి మొత్తం 96, మొదటి 200 లోపు 96 మంది ఉన్నారు. మనం బై 2 యావరేజ్ చేసుకున్నట్లయితే ప్రతి 100లో 48 మంది యావరేజ్గా బీసీడీ అభ్యర్థులు ఉన్నారు. బీసీఈ అభ్యర్థులు లేరు, 257వ ర్యాంకులోనే మొదటి అభ్యర్థి ఉన్నారు. ఎస్సీకి సంబంధించి ప్రతి 100లో ఒక వ్యక్తి మాత్రమే రావడం జరిగింది గత డిఎస్సిలో. ఎస్టీకి సంబంధించి 200 మందిలో ఒకరు, అంటే 100కి 0.5% మాత్రమే ఎస్టీ అభ్యర్థులు రావడం జరిగింది శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి. ఈ శ్రీకాకుళం జిల్లాలో మీరు చూసినట్లయితే ముఖ్యంగా ఇక్కడ మేజర్గా బీసీడీ కమ్యూనిటీ మీకు కనిపిస్తుంది. బీసీడీ అభ్యర్థుల తాలూకా పోటీ అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. బీసీడీ తర్వాత బీసీఏ కమ్యూనిటీ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు శ్రీకాకుళం జిల్లాలో. సో శ్రీకాకుళం జిల్లాలో కాంపిటీషన్ అనేది బీసీడీ, బీసీఏ అభ్యర్థులతో ఎక్కువగా కాంపిటీషన్ ఉండేటటువంటి అవకాశం ఉంది. సో ఈ అభ్యర్థులకి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి పోస్టుల సంఖ్య కూడా తక్కువ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ అభ్యర్థులందరూ కూడా ఎయిదర్ కర్నూలు లేదా చిత్తూరు మనం ప్రిఫర్ చేసుకునేటటువంటి అవసరం ఉంది. సో ఇప్పుడు కర్నూలు, చిత్తూరులో ఏ కమ్యూనిటీకి ఏది బెటర్ అనేటువంటి వివరాన్ని ఇప్పుడు మీకు వివరిస్తాం. మీరు కర్నూలు జిల్లా డేటాను పరిశీలించినట్లయితే మొదటి 100లో 13 మంది ఓసీ అభ్యర్థులు, రెండవ 100లో 15 మంది ఓసీ అభ్యర్థులు ఉన్నారు. అంటే మొత్తం 100 మందిలో
14 మంది ఓసీ అభ్యర్థులు ఉన్నారండి కర్నూలు జిల్లాలో 2018కి సంబంధించి. 200 మందిలో 28 మంది, అంటే మొదటి 100 మందిలో మనకి 14 మంది ఓసీ అభ్యర్థులు ఉన్నారు. అదే బీసీఏ చూసినట్లయితే 1 నుంచి 100 లోపు 17 మంది, 101 నుంచి 200 లోపు 20 మంది, మొత్తం 37 మంది, అంటే 18.5 మంది ఉన్నారు. ఒక 100 మంది కర్నూలు జిల్లాలో మెరిట్ లిస్ట్ మీరు తీసుకుంటే యావరేజ్గా 18.5 మంది మనకి బీసీఏ అభ్యర్థులు కనిపిస్తూ ఉన్నారు లిస్టులో. అలాగే బీసీబీకి సంబంధించి ఇక్కడ చాలా ఎక్కువ మంది ఉన్నారండి కర్నూలు జిల్లాలో. బీసీబీ కాంపిటీషన్ చాలా హైగా ఉంది. ప్రతి 100 మందిలో మొదటి 200 మందిలో మీరు చూసినట్లయితే 32.5 మంది, ప్రతి 100 మంది కర్నూలు జిల్లా అభ్యర్థులలో బీసీబీకి చెందినటువంటి వాళ్ళు 32.5 మంది ఉన్నారు 100లో. సో ఇక్కడ మెజారిటీ పాపులేషన్ బీసీబీ కనిపిస్తుంది. కాబట్టి కర్నూలు జిల్లాలో బీసీబీకి టఫ్ కాంపిటీషన్ ఉండే అవకాశం ఉంది. మరి బీసీసీకి సంబంధించి మొదటి 200 లోపు ఒక్క అభ్యర్థి కూడా లేరు. ఫస్ట్ ర్యాంక్ అంటే బీసీసీకి సంబంధించి కర్నూలు జిల్లాలో 810వ ర్యాంకులో మాత్రమే ఒక అభ్యర్థి ఉన్నారు. సో ఇక్కడ బీసీసీ వాళ్ళకి చాలా హ్యాపీ. అలాగే బీసీడీకి సంబంధించి మొదటి 100లో 14 మంది, రెండో 100లో 13 మంది, మొత్తం 27 మంది ఉన్నారు. యావరేజ్గా 100కి 13.5% మంది బీసీడీ అభ్యర్థులు ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాతో పోల్చుకుంటే చాలా తక్కువ బీసీడీ అభ్యర్థులు ఉన్నారు ఇక్కడ. అలాగే బీసీఈకి సంబంధించి కూడా బీసీఈ పాపులేషన్ శ్రీకాకుళం జిల్లా కంటే కూడా మనకి కర్నూలు జిల్లాలో ఎక్కువగా ఉంది. అక్కడ ముస్లిం కమ్యూనిటీ ఎక్కువగా ఉంటారు కాబట్టి బీసీఈకి సంబంధించి ప్రతి 100 మందిలో యావరేజ్గా 13 మంది బీసీఈ అభ్యర్థులు మనకు ఉండడం జరిగింది మెరిట్ లిస్ట్లో. అట్లాగే ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించి అయితే ఇది అప్పటికి వర్గీకరణ జరగలేదు కాబట్టి నేను ఎస్సీ కేటగిరీకి సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 3 కలిపి ఉమ్మడిగా చెప్తున్నానండి. ఇది 2018 డేటా కాబట్టి మరి నేను విభజించడానికి మనకి ఇక్కడ అవకాశం లేదు. సో ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించి అన్ని గ్రూపులు కలిపి మొదటి 100లో 5, రెండో 100లో 11, మొత్తం కలిపి 8 మంది ఉన్నారు. అంటే 15 మంది యావరేజ్గా మనం చూసుకుంటున్నట్లయితే ప్రతి 100లో సుమారుగా 8 మంది, యావరేజ్గా 8 మంది ఎస్సీ అభ్యర్థులు ఉన్నారు. 100 మంది మెరిట్ లిస్టులో 8 మంది ఎస్సీ అభ్యర్థులు ఉన్నారు. అలాగే ఎస్టీకి సంబంధించి మొదటి 100లో లేరు. 101 నుంచి 200 ర్యాంక్ మధ్యలో ఒక అభ్యర్థి ఉన్నారు. అంటే 200 మందిలో ఒక ఎస్టీ అభ్యర్థి మాత్రమే ఉన్నారు కర్నూలు జిల్లాలో. ఇది కర్నూలుకు సంబంధించి. అలాగే చిత్తూరు డేటా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒక్కొక్క కమ్యూనిటీకి ఎక్కడ బెటర్ అనేది చెప్తాను, మీరు క్లియర్గా చూడండి. చిత్తూరుకు సంబంధించి మీరు డేటాను అలాగే పరిశీలించండి. స్క్రీన్ పాస్ చేసుకొని ఈ డేటా మొత్తాన్ని మీరు ఒకసారి పరిశీలించండి. ఇప్పుడు చిత్తూరుకు సంబంధించి మొదటి 200 మందిలో 26 + 32 మొత్తం మీద 58 మంది ఉన్నారు. అంటే యావరేజ్గా 100కి 29 మంది ఓసీ అభ్యర్థులు ఉన్నారు. అలాగే బీసీఏకి సంబంధించి 22 + 15 37 మంది, అంటే యావరేజ్గా 18.5 మంది. ఒక 100 మంది మెరిట్ లిస్టులో 18.5 మంది బీసీఏ క్యాండిడేట్స్ ఉన్నారు. అలాగే బీసీబీకి సంబంధించి 14 + 17 31, అంటే యావరేజ్గా 100కి చూసుకున్నట్లయితే మీరు 15.5 మంది. ప్రతి 100 మందిలో 15.5 మంది బీసీబీ అభ్యర్థులు ఉన్నారు చిత్తూరు జిల్లాకు సంబంధించి. బీసీసీ ఆ తొలి 2 జిల్లాల్లాగా ఇక్కడ కూడా బీసీసీ అభ్యర్థులు మొదటి 200 ర్యాంకుల్లో ఒక్క అభ్యర్థి కూడా లేరు. ఇక్కడ బీసీసీ పాపులేషన్ కూడా చాలా తక్కువగా ఉంది. తొలి ర్యాంకు బీసీసీకి సంబంధించి మెరిట్ లిస్టులో 675 దగ్గర ఉంది. 675లో ఒక్క బీసీసీ అభ్యర్థి కూడా లేరు. సో బీసీసీ అభ్యర్థి వీటిలో ఎక్కడ రాసినా కూడా హ్యాపీనే వాళ్ళకి. బీసీడీకి సంబంధించి మీరు చూసినట్లయితే మొదటి 100లో 21, రెండో 100లో 16, మొత్తం 37 మంది. మనం 100కి యావరేజ్ తీసుకున్నట్లయితే 18.5 మంది. ప్రతి 100 మందిలో 18.5 మంది బీసీడీ అభ్యర్థులు ఉన్నారు చిత్తూరు జిల్లాలో. అలాగే బీసీఈకి సంబంధించి 4 అంటే 200లోపు 8 మంది ఉన్నారు. 100కి యావరేజ్గా ప్రతి 100లో 4 బీసీఈ అభ్యర్థులు ఉన్నారు. కర్నూలు కంటే ఇక్కడ బీసీఈ పాపులేషన్ కొంచెం తక్కువ. అలాగే ఎస్సీకి సంబంధించి 13 + 14 27 మంది ఉన్నారండి మొదటి 200 లోపు. యావరేజ్గా 100కు చూసుకున్నట్లయితే 13.5 మంది ఉన్నారు. ప్రతి 100 మందిలో 13.5 మంది వస్తున్నారు యావరేజ్గా మనకి ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించి. ఇక్కడ ఎస్సీ పాపులేషన్ కర్నూలుతో పోల్చుకుంటే మనకి ఎక్కువగా ఉంది. అలాగే ఎస్టీ చూసుకున్నట్లయితే మొదటి 100 లోపు ఒక్కరు కూడా లేరు. 101 నుంచి 200 లోపు ఇద్దరు క్యాండిడేట్స్ ఉన్నారండి ఎస్టీకి సంబంధించి. సో మీరు యావరేజ్గా తీసుకుంటే ప్రతి 100 మందిలో ఒక ఎస్టీ అభ్యర్థి ఉన్నారు చిత్తూరు జిల్లాకు సంబంధించి. సో ఇది ఓవరాల్ డేటా. ఇప్పుడు క్యాస్ట్ వైజ్గా ఏ క్యాస్ట్ వాళ్ళు ఎక్కడ అప్లై చేస్తే బెటర్ అనేటటువంటి నా అభిప్రాయం, నా పర్సనల్ అభిప్రాయం ఈ డేటాను బట్టి మీకు తెలియజేస్తాను. ఈ విశ్లేషణని మీరు క్లియర్గా చూడండి. ముందుగా ఓసీ అభ్యర్థులు చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లాలో మొదటి 200 లోపు కేవలం 4 మాత్రమే ఉన్నారు. అంటే యావరేజ్గా 2 ఉన్నారు ప్రతి 2లో ఓసీ అభ్యర్థులు. అదే కర్నూలు జిల్లాలో 14 మంది ఉన్నారు. చిత్తూరు జిల్లాలో 29 మంది. చిత్తూరు జిల్లాలో ఓసీ అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ ఓసీ అభ్యర్థులకి రిజర్వేషన్ వర్తించదు కాబట్టి ఎక్కువ సంఖ్యలో ఎక్కడ పోస్టులు ఉన్నాయో అక్కడే అప్లై చేయడం ఉత్తమం. మొదటి ప్లేస్లో పోస్టుల పరంగా మొదటి ప్లేస్లో ఉన్న జిల్లా కర్నూలు కాబట్టి
ఓసీ అభ్యర్థులు నాన్ లోకల్ అప్లై చేయదలుచుకుంటే వాళ్ళకి వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ కర్నూలు ఈజ్ ద బెస్ట్. కర్నూలు ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు ఓసీ అభ్యర్థులకి. ఇక్కడ ప్రతి 100 మందిలో గత మెరిట్ లిస్టులో చూసుకున్నట్లయితే 14 మంది ఓసీ అభ్యర్థులు వచ్చారు. చిత్తూరు జిల్లాలో పోస్టులు తక్కువగా ఉన్నాయి, అంతేకాకుండా చిత్తూరు జిల్లాలో ఓసీ అభ్యర్థుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. సో ఓసీ అభ్యర్థులకి కర్నూలు జిల్లా బెస్ట్ ఆప్షన్ ఫర్ నాన్ లోకల్. అలాగే బీసీఏ చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లాలో సెకండ్ మెజారిటీ కమ్యూనిటీ బీసీఏ. శ్రీకాకుళం జిల్లాలో ప్రతి 100లో 27 మంది బీసీఏ అభ్యర్థులు ఉన్నారు. అదే మీరు కర్నూలు జిల్లాలో చూసినట్లయితే ప్రతి 100 మందిలో 18.5 మంది బీసీఏ అభ్యర్థులు ఉన్నారు. అదే చిత్తూరు జిల్లాలో కూడా సేమ్, ప్రతి 100 మందిలో 18.5 మంది బీసీఏ అభ్యర్థులు ఉన్నారు. ఇక్కడ చిత్తూరు కర్నూలు శ్రీకాకుళంతో పోల్చుకుంటే చిత్తూరు కర్నూలులో బీసీఏ పాపులేషన్ తక్కువగా ఉంది. మరి ఈ రెండు జిల్లాల్లో ఒకేలాగా ఉన్నప్పటికీ కూడా పోస్టుల సంఖ్య కర్నూలు జిల్లాలో ఉంది కాబట్టి బీసీఏ అభ్యర్థులు నాన్ లోకల్లో రాయదలుచుకుంటే వాళ్ళకి బెస్ట్ చాయిస్ కర్నూలు అవుతుంది. అక్కడ బీసీఏ పాపులేషన్ మీ సొంత జిల్లా శ్రీకాకుళం కంటే కూడా తక్కువగా ఉంది. అలాగే ఇతర జిల్లాల్లో ఉండే బీసీఏ అభ్యర్థులు కూడా మీ జిల్లాల్లో ఉండే పోస్టుల కంటే కర్నూలు జిల్లాలో ఉండే ఓపెన్ పోస్టులు అలాగే బీసీఏ రిజర్వేషన్లో ఓపెన్ పోస్టులు కూడా ఎక్కువగా ఉన్నట్లయితే మీరు మీ సొంత జిల్లా కంటే కర్నూలు జిల్లా ప్రిఫర్ చేసుకుంటే మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది బీసీఏ అభ్యర్థులకి. అలాగే బీసీబీ చూద్దాం. బీసీబీకి వచ్చేటప్పటికి సినారీ మొత్తం మారిపోతూ ఉందండి. శ్రీకాకుళం జిల్లాలో బీసీఏ యావరేజ్గా ప్రతి 100 మందిలో 21.5 మంది మనం 2018 మెరిట్ లిస్టులో చూసాం. అదే కర్నూలు జిల్లాకు వచ్చేటప్పటికి 32.5 మంది ఉన్నారు. సో ఇక్కడ మెజారిటీ ఆఫ్ ది పాపులేషన్ బీసీబీ ఉంది కర్నూలు జిల్లాలో. మీరు గమనించాలి, గత మెరిట్ లిస్ట్ చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ప్రతి 100 మందిలో 32.5 మంది ఉన్నారు. అంటే ఇంచుమించుగా 1/3 పాపులేషన్ బీసీబీ ఉంది. సో ఇక్కడ బీసీబీకి టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. చిత్తూరు జిల్లాకు వచ్చేటప్పటికి ప్రతి 100 మందిలో 15.5 మంది బీసీబీ అభ్యర్థులు ఉన్నారు. సో చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి బీసీబీ అభ్యర్థులు మన జిల్లాలో ఉన్నటువంటి బీసీబీ ఓపెన్లో ఉన్నటువంటి పోస్టుల సంఖ్య కంటే ఎక్కువగా ఉన్న ఈ రెండు జిల్లాల్లో కర్నూలు జిల్లాకి అయితే మాత్రం బీసీబీకి సంబంధించి టఫ్ కాంపిటీషన్ ఉండే అవకాశం ఉంది. చిత్తూరు జిల్లాకి కొంచెం కాంపిటీషన్ తగ్గే అవకాశం ఉంది. దీనిని మీరు దృష్టిలో పెట్టుకొని కర్నూలు సెలెక్ట్ చేస్తారా లేదా చిత్తూరు సెలెక్ట్ చేస్తారా అనేది మీ యొక్క విజ్ఞతకి విడిచిపెడతా ఉన్నా. ఈ రెండింటికి కూడా చిత్తూరు కంటే డబుల్ సంఖ్యలో కర్నూలులో పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 15 మంది, ఇక్కడ 32 మంది. సో ఆల్మోస్ట్ రెండు ఈక్వల్గానే వస్తున్నాయి. ఇక్కడ పాపులేషన్ తక్కువగా ఉంది, పాపులేషన్ దీనికంటే డబుల్ ఇక్కడ ఉంది. ఇక్కడికంటే ఇక్కడ పోస్టులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. సో ఈ రెండు జిల్లాల్లో మీరు ఎక్కడ అప్లై చేసుకున్నా కూడా బీసీబీ అభ్యర్థులకి ఒకేలా వచ్చే అవకాశం ఉంది. మరి బీసీసీ చూసినట్లయితే బీసీసీ అభ్యర్థులు మీ జిల్లాలో ఉన్న పోస్టుల సంఖ్య చూసుకోండి. మీకు గనక ఎక్కువ పోస్టులు ఏ జిల్లాలో ఉంటే నాన్ లోకల్ ఓపెన్లో ఆ జిల్లాకి అప్లై చేసుకోవడం ఉత్తమం. మీరు చూసినట్లయితే బీసీసీకి సంబంధించి కర్నూలు జిల్లాలో ఎక్కువగా పోస్టులు ఉన్నాయి. మొదటి 800 మందిలో ఒక్క బీసీసీ అభ్యర్థి కూడా లేడు కాబట్టి మీరు బీసీసీకి కర్నూలు జిల్లా కానీ అప్లై చేసుకున్నట్లయితే అలాగే చిత్తూరు జిల్లా అప్లై చేసినా కూడా మీకు ఖచ్చితంగా పోస్టు వచ్చేటటువంటి అవకాశం క్లియర్గా ఉంది బీసీసీ అభ్యర్థులకి. అలాగే బీసీడీ చూద్దాం. శ్రీకాకుళం విజయనగరం జిల్లాలలో బీసీడీ పాపులేషన్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 జిల్లాల్లో కూడా మెజారిటీ ఆఫ్ ది పాపులేషన్ బీసీడీకి చెందిన అభ్యర్థులే ఉంటారు. ఆల్మోస్ట్ 50 to 60% బీసీడీ ఉంటారు. సో ఈ 3 జిల్లాల నుంచి బీసీడీ అభ్యర్థులు మీ సొంత జిల్లా కంటే కూడా కర్నూలు జిల్లాని మీరు బాగా గమనించినట్లయితే ప్రతి 100 మందిలో 13.5 మంది మాత్రమే బీసీడీ అభ్యర్థులు ఉన్నారు. అదే చిత్తూరు జిల్లాలో 18.5 మంది ఉన్నారు ప్రతి 100 మందిలో బీసీడీ అభ్యర్థులు. సో సంఖ్యపరంగా చూసుకుంటా కర్నూలు బెస్ట్ ఆప్షన్. అంతేకాకుండా పోస్టుల సంఖ్యను మీరు చూసినట్లయితే కర్నూలు జిల్లాలో బీసీడీ అభ్యర్థులకి ఎక్కువ సంఖ్యలో పోస్టులు ఉన్నాయి కాబట్టి చిత్తూరు కంటే కూడా మీకు కర్నూలే బెస్ట్ ఆప్షన్. సో బీసీడీ అభ్యర్థులు ఎవరైనా ఉంటే వాళ్ళు నాన్ లోకల్ రాయదలుచుకుంటే మీకు ద బెస్ట్ ఆప్షన్ కర్నూలు ప్రిఫర్ చేయండి. అక్కడ బీసీడీ పాపులేషన్ తక్కువగా ఉంది. అలాగే మనకు ఉండేటటువంటి ఓపెన్ నాన్ లోకల్ పోస్టులు అలాగే రిజర్వేషన్ కేటగిరీలో ఉన్నటువంటి పోస్టులు మిగతా జిల్లాలన్నిటికంటే కూడా ఎక్కువగా ఉంది. సో బీసీడీ అభ్యర్థులు ఖచ్చితంగా ప్రిఫర్ చేయాల్సింది కర్నూలు జిల్లా బెస్ట్ ఆప్షన్ అవుతుంది మీకు. అలాగే బీసీఈ కేటగిరీ చూసుకున్నట్లయితే బీసీఈ మీ జిల్లాలో ఉన్నటువంటి 4% పోస్టులను ఒకసారి కంపేర్ చేసుకోండి. ఇక్కడ ఇచ్చినటువంటి ర్యాంకులు చూడండి. శ్రీకాకుళం జిల్లాలో 257 లోపు ఒక్క బీసీఈ అభ్యర్థి కూడా లేడు. అదే కర్నూలు జిల్లాలో చూసుకుంటే మొదటి 200 మందిలో మీకు 26 మంది ఉన్నారు. అంటే ప్రతి 100 మందిలో 13 మంది ఉన్నారు. ఇక్కడ పోస్టులు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా బీసీఈ పాపులేషన్ 13% ఉంది మీకు అక్కడ మెరిట్ లిస్ట్లో చూసుకుంటే.
సో శ్రీకాకుళం జిల్లాలో బీసీఈ అభ్యర్థులు మీ జిల్లాలో కనుక మీకు ఎక్కువ పోస్టులు ఉంటే నాన్ లోకల్ కర్నూలు ప్రిఫర్ చేయకపోవడమే మంచిది. సొంత జిల్లా శ్రీకాకుళంలో రాసుకుంటేనే మీకు బెనిఫిట్ ఉంటుంది. లేదా పాపులేషన్ పరంగా తక్కువగా ఉంది చిత్తూరు, ప్రతి 100 మందిలో కేవలం 4 మాత్రమే బీసీఈ అభ్యర్థులు సెలెక్ట్ అయి ఉన్నారు 2018లో. సో మీరు నాన్ లోకల్ రాయదలుచుకుంటే కర్నూలు కంటే కూడా మీకు చిత్తూరు బెస్ట్ ఆప్షన్ అవుతుంది బీసీఈ అభ్యర్థులకి. మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ మీ సొంత జిల్లాలో మీ కేటగిరీలో ఉన్న పోస్టులు చూసుకోండి. ఆ పోస్టులు కానీ చిత్తూరు జిల్లా కంటే చిత్తూరు జిల్లాలో ఓపెన్ 20%, అలాగే మీ బీసీఈ రిజర్వేషన్లో 20% పోస్టులను కంపేర్ చేసుకొని బీసీఈకి సంబంధించి మీ సొంత జిల్లా కంటే చిత్తూరులో ఎక్కువ ఉన్నట్లయితే మాత్రం మీరు చిత్తూరునే సెలెక్ట్ చేయండి. మీ సొంత జిల్లా కంటే మీ సొంత జిల్లాలో టోటల్ పోస్టుల కంటే చిత్తూరు జిల్లాలో మీ రిజర్వేషన్లో ఉన్నటువంటి పోస్టులు తక్కువ అయితే మీరు మీ సొంత జిల్లానే ప్రిఫర్ చేయండి. ఇది బీసీఈ అభ్యర్థులకు నేను ఇచ్చే సలహా. అలాగే ఎస్సీ కమ్యూనిటీ పరంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు గ్రూపుల విభజన జరిగింది. మీకు ఈ డేటాలో ప్రతి 100 మందిలో శ్రీకాకుళం జిల్లాలో ఒక అభ్యర్థి కనిపిస్తూ ఉన్నారు, ప్రతి 100 మందిలో 8 మంది కర్నూలు జిల్లాలో కనిపిస్తూ ఉన్నారు. చిత్తూరు జిల్లాలో ఎస్సీ పాపులేషన్ ఎక్కువగా ఉంది. మనకి మీరు చూసినట్లయితే ప్రతి 100 మందిలో 13.5 మంది ఎస్సీ అభ్యర్థులు ఉన్నారు. సో ఇది గతంలో డేటా, ఎస్సీ వర్గీకరణ జరగక ముందు డేటా. అప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అనేటువంటి 3 కేటగిరీలు లేవు కాబట్టి ఇది ఉమ్మడిగా ఇచ్చినటువంటి డేటా. సో ఇప్పుడు 3 కేటగిరీలుగా విభజించారు కాబట్టి ఇక్కడ మీ కేటగిరీకి సంబంధించినటువంటి పాపులేషను ఏ జిల్లాలో తక్కువ ఉంది, అలాగే మీ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయనేటువంటి అంశాన్ని మీరు పరిశీలించి అప్లై చేసుకుంటే మంచిది. సో ఒకవేళ నాన్ లోకల్ ఖచ్చితంగా శ్రీకాకుళం జిల్లాలో పోస్టులు తక్కువగా ఉన్నాయి కాబట్టి నాన్ లోకల్ ప్రిఫర్ చేయాల్సి వస్తే కర్నూలు కానీ చిత్తూరు కానీ ప్రిఫర్ చేయొచ్చు. ఈ రెండింటిలో చూస్తే చిత్తూరు జిల్లాలో కంటే కర్నూలు జిల్లాలో ఎస్సీ పాపులేషన్ బాగా తక్కువగా ఉంది. ప్రతి 100 మందిలో 8 మందే ఉన్నారు. సో మీరు నాన్ లోకల్కి వెళ్ళదలుచుకుంటే మీ కేటగిరీలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో ఏ కేటగిరీ అయితే కర్నూలు జిల్లాలో తక్కువగా ఉంటుందో ఆ కేటగిరీలో అంటే మీరు కర్నూలు ప్రిఫర్ చేసుకుంటే మీకు కూడా బెనిఫిట్ వస్తుంది. అలాగే పోస్టులు చూసుకుంటే శ్రీకాకుళం కంటే కర్నూలు జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎస్సీ కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కర్నూలు జిల్లా ప్రిఫర్ చేసుకుంటే బెనిఫిట్గా కనిపిస్తూ ఉంది ఇక్కడ. అలాగే ఎస్టీ కమ్యూనిటీని మీరు పరిశీలించినట్లయితే శ్రీకాకుళం జిల్లాలో ప్రతి 100 మందిలో 0.5 అంటే 200 మందిలో ఒక ఎస్టీ అభ్యర్థి మాత్రమే సెలెక్ట్ అయి ఉన్నారు మొదటి మెరిట్ లిస్ట్లో. అలాగే కర్నూలు జిల్లా కూడా సేమ్, ప్రతి 200 మందిలో ఒకరు మాత్రమే ఎస్టీ అభ్యర్థి మెరిట్ లిస్టులో కనిపించడం జరిగింది. అలాగే మీరు చూస్తే చిత్తూరు జిల్లాలో ప్రతి 200 మందిలో 2 అంటే 100కి 1 ఉన్నారు. సో మీ జిల్లా మీరు ఎక్కడ రాసినా కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది. మీ ప్రిపరేషన్ కనుక బాగా ఉన్నట్లయితే, ఎస్టీ అభ్యర్థుల గురించి చెప్తా ఉన్నా, మీ ప్రిపరేషన్ బాగా ఉన్నట్లయితే మీ జిల్లాలో కొన్ని పోస్టులు మీకు ఎక్కువగా ఉన్నట్లయితే మీ సొంత జిల్లాను ప్రిఫర్ చేయండి. మీ సొంత జిల్లాలో పోస్టులు తక్కువగా ఉన్న పక్షంలో మీ సొంత జిల్లాలో ఉన్న మీ రిజర్వ్డ్ కేటగిరీ పోస్టుల కంటే నాన్ లోకల్లో ఉన్నటువంటి రిజర్వ్డ్ పోస్టులు ఎక్కువగా ఉంటే మీరు నాన్ లోకల్ కర్నూలు ప్రిఫర్ చేయడం ఉత్తమం. పోస్టుల సంఖ్య అక్కడ ఎక్కువగా ఉంది, దట్టు పాపులేషన్ కూడా తక్కువగా ఉంది, 0.5% మాత్రమే. కాబట్టి ఎస్టీ అభ్యర్థులకు కూడా మీ సొంత జిల్లాలో ఉన్న మీ కేటగిరీ పోస్టుల కంటే కర్నూలు జిల్లాలో పోస్టులు ఎక్కువగా ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా కర్నూలు ప్రిఫర్ చేసుకోవడం మంచిది. సో ఇది క్యాస్ట్ వైజ్గా మొత్తం 3 జిల్లాల మెరిట్ లిస్టులని మొదటి 200 ర్యాంకుల వరకు జల్లెడ పట్టి ఏ కేటగిరీకి ఎంతమంది ఉన్నారో మొత్తం సేకరించి మీకు అందించినటువంటి ఎక్స్క్లూజివ్ డేటా. ఈ డేటా మీకు ఏ ఛానల్లో కూడా దొరకదు. డిఎస్సి అభ్యర్థులకి అనుక్షణం ప్రతి మంచి డేటాను అందించడానికి ఈ ధృవ ఫర్ యూట్యూబ్ ఛానల్ ఎప్పుడూ ముందుంటుంది. నేను ఇచ్చినటువంటి ఈ డేటా కూడా మీకు ఎంతో ఉపయోగపడుతుందని నేను భావిస్తూ ఉన్నాను. ఒకవేళ మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా డిఎస్సికి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ని, అలాగే కంటెంట్కి సంబంధించి కూడా వీడియోలు త్వరలో చేసేటువంటి ప్రయత్నం చేస్తా. కీప్ వాచింగ్ అవర్ ఛానల్. సో 2018 డిఎస్సి మెరిట్ లిస్ట్కి సంబంధించినటువంటి ఈ డేటాను పరిశీలించి నా అభిప్రాయాన్ని మీకు తెలియజేయడం జరిగింది. క్లియర్గా నా అనాలిసిస్ని ఇవ్వడం జరిగింది. మీరు కూడా ఒకసారి పరిశీలించండి. మీరంతా కూడా ఉన్నత విద్యావంతులు. మీరు కూడా ఈ డేటాని అనలైజ్ చేసి ఇందులో ఉన్నటువంటి లోటుపాట్లను మీరు ఒకసారి గమనించుకొని బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని మీరు నాన్ లోకల్ ఎక్కడ అప్లై చేయాలనేటువంటి డెసిషన్ తీసుకోండి. నా వంతుగా నేను నా ప్రయత్నం నేను చేశాను, మీకు ఇవ్వాల్సిన డేటాని అందించాను. ఇక దీనిని చూసి మీరు నిర్ణయం తీసుకొని చక్కగా మంచి జిల్లాలో మీకు పోస్ట్ రావడానికి అవకాశం ఉన్నటువంటి జిల్లాలో అప్లై చేసుకుంటారని నేను మళ్ళీ భావిస్తూ ఉన్నా. కీప్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్.